హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు శేఖర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనము రియల్ ఎస్టేట్లో భూమిపైన ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకు భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటాయి, అసలు ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. దయచేసి ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ పరంగా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ, వెంచర్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి మీకు ఈ ఛానల్లో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనకు మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చి ఫస్ట్ మీరు చూసడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనము భూమిపైన ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సో భూమిపైన ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే, దానికన్నా ముందు మనకు ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయనే దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. సో ఇన్వెస్ట్మెంట్లో మనకు మేజర్గా మనం ఒక 20 years బ్యాక్ చూసుకున్నట్టయితే అందరూ కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. సో ఈ గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, సో ఆ రోజు 20 years బ్యాక్ అంటే ఎగ్జాక్ట్లీ 2004లో గోల్డ్ వాల్యూ అనేది మనకు కేవలం 5,840 రూపాయలు మాత్రమే 10 గ్రాముల గోల్డ్ వాల్యూ ఉండేది. సో ఆ రోజుల్లో ఎవరైతే గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ రోజుతో పోల్చుకుంటే వాళ్ళకు 10 times రిటర్న్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ మనం గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయలేమా అని ఒకసారి ఆలోచించుకుంటే, సో ఈ రోజు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి ఎంత నీడ్ ఉంది, మన ఎంతవరకు మనం దాన్ని చేసుకునేవారు కానీ కొనేవారు కానీ ఒక లిమిట్లో ఉంటున్నారు. మేజర్గా దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడట్లేదు గోల్డ్ అనేది. సో ఎందుకంటే ఈరోజు గోల్డ్ వాల్యూ 70,000 per 10 grams ఉందన్నమాట. సో ఈ 70,000 అనేది డబల్ అవ్వడానికి స్కోప్ ఉందంటే చాలా తక్కువ ఛాయిసెస్ ఉన్నాయి. సో అందుకని ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పనికిరాదన్నమాట గోల్డ్ అనేది. రెండో రకం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు హ్యాండ్ లోన్స్. ఈ హ్యాండ్ లోన్స్ అనేది ఒక 15 years బ్యాక్ చాలా బాగా నడిచేది, చాలా బాగా రన్ అయ్యేది. ఈ హ్యాండ్ లోన్స్ 15 years బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి ప్రాఫిట్ తీసుకున్నారు. ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ హ్యాండ్ లోన్స్ ఇవ్వలేమా చేయలేమా అని ఆలోచిస్తే, 15 years బ్యాక్ ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాట ప్రకారంగా చెప్పిన టైంకి వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చేవాళ్ళు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం ఇదే వేలో మనం మళ్ళీ హ్యాండ్ లోన్స్కి వెళ్ళినట్టయితే, వాళ్ళు తీసుకునేటప్పుడు ఇచ్చే మాట ప్రకారం చెప్పే మాట వేరు, ఇస్తున్న టైమింగ్ వేరు. గట్టిగా అడిగితే మళ్ళీ మేము చావాలని చెప్పి మాట్లాడడం, కొంతమంది డబ్బుల గురించి అడుగుతున్నారని చెప్పేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది కూడా మనకు సేఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నా దృష్టిలో సేఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాదని అంటాను. మనకు థర్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు ఎఫ్డి. ఎఫ్డి అనేది చాలా ఫ్యామిలీలలో ఎఫ్డి చేసేవాళ్ళు పిల్లల పేర్ల పైన కానీ చేసి వాళ్ళ పిల్లల స్టడీస్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ దేనికైనా పని కోసం చెప్పి పిల్లల పేరుపై ఎఫ్డి చేసేవాళ్ళు. సో ఈ ఎఫ్డి అనేది ఒక 10 years బ్యాక్ చాలా బాగా రన్ అయ్యేది బ్యాంకులలో. కానీ ప్రజెంట్ మనం మళ్ళీ ఎఫ్డి చేయలేమని ఒకసారి ఆలోచించుకుంటే 100% చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏదైతే ఉందో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేకపోతున్నారు, అంత టైం వెయిట్ చేయలేకపోతున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక బటన్ వస్తే కాఫీ రావడం, ఒక బటన్ వస్తే జ్యూస్ రావడం, ఇలాంటి టెక్నాలజీ మనకు వచ్చిన సమయంలో మనం 9 years 10 years వెయిట్ చేయాల్సిన సమయం ఇక్కడ లేకపోయింది. థర్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు ఎఫ్డి. బ్యాంకులలో ఒక 10 years బ్యాక్ చాలా మంది కూడా బ్యాంకులలో ఎఫ్డి చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లల పేర్లు అవ్వచ్చు, వాళ్ళ పేరున అవ్వచ్చు, ఇంకేదైనా పాలసీ అవ్వచ్చు. ఇలా వాళ్ళు ఎఫ్డి కానీ పాలసీ కానీ చాలామంది చేసేవాళ్ళు. సో ఆ రోజులలో ఎఫ్డి చేసుకున్న వాళ్ళకు సేఫ్ అండ్ సెక్యూర్గా వాళ్ళకు రిటర్న్ కూడా వచ్చేది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనం ఎఫ్డి చేయలేమని ఒకసారి ఆలోచించుకున్నట్టయితే, సో ఈరోజు కూడా మనం ఎఫ్డి చేయొచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఒక మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే, ఇన్స్టెంట్గా మనకు రావాలి, ఇన్స్టెంట్గా రిటర్న్ రావాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఇన్స్టెంట్గా అంటే మనకు ఒక 3-4 yearsలోనే మనం పెట్టిన అమౌంట్ డబల్ అవ్వాలనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. సో ఎందుకు అంటే మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఒక బటన్ నొక్కగానే టీ రావడం, ఒక బటన్ నొక్కగానే కాఫీ, ఇలా మనకు ఇలాంటి టెక్నాలజీ వచ్చిన సమయంలో మనము 9 years 10 years వెయిట్ చేసే పబ్లిక్ ఇక్కడ మనకు కనబడట్లేదు.
జనాలు కూడా, ఇన్వెస్టర్స్ కూడా అంత టైం వేస్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది మార్కెట్లో తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇది కూడా మనము సేఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వెళ్ళదని నేను అనుకుంటున్నాను ప్రజెంట్ ప్రకారం చూస్తున్నట్టయితే. నెంబర్ 4 ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్ అనేది మనకు చాలా మందికి తెలిసిన విషయమే, ఎందుకంటే రీసెంట్లీ ఒక 5 years బ్యాక్ నుండి బాగా ట్రెండింగ్లో ఉన్నది షేర్ మార్కెట్ అనేది. ఈ షేర్ మార్కెట్ అనేది అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయగలరా అని ఆలోచించుకున్నట్టయితే నేను 99% చెప్తున్నానండి, అందరూ చేసే ఇన్వెస్ట్మెంట్ ఈ షేర్ మార్కెట్ కాదు. ఎందుకంటే ఎవరికైతే షేర్ మార్కెట్ మీద మంచి గ్రిప్ ఉంటుందో, మంచి పట్టుదలతో వాళ్ళు ఎనీ టైం ఈ షేర్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు. ఎందుకు అంటే మనము ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు 100 పీపుల్స్ ఉంటే దానిలో 99% పీపుల్స్ లాస్ అయిన తర్వాతే 1% పీపుల్ సక్సెస్ అవుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే 99% పీపుల్ రోడ్పతిస్ అవుతే 1% పీపుల్ మాత్రమే కరోడ్పతి అవుతున్నారు. కాబట్టి ఈ షేర్ మార్కెట్ అనేది అందరూ చేసే ఇన్వెస్ట్మెంట్ కాదు, సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. దీనిలో ఎన్నో రిస్క్స్ ఉంటాయి. దీని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు, రిటర్న్స్ తీసుకోగలరు. కాబట్టి ఇది కూడా నేను సేఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాదని చెప్తాను. ఇంకా మేజర్గా చూసుకున్నట్టయితే లాస్ట్ వచ్చేసి నాకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్లో 5వ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ల్యాండ్. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు గత 20 సంవత్సరాలు ఉండవచ్చు, ప్రజెంట్ అవ్వచ్చు, ఎప్పుడు చూసుకున్నా కానీ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకు పక్క వాళ్ళు అనుకున్న దానికన్నా మల్టిపుల్ రిటర్న్ తీసుకున్నారు. ఎందుకు ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి ఎన్ని రిటర్న్స్ వస్తున్నాయని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ ల్యాండ్ అనేది మనం ప్రొడక్షన్ చేయలేము. అదేవిధంగా ల్యాండ్లో మనం ఇంకో ల్యాండ్ని కూడా తయారు చేయలేము. అదేవిధంగా ఈ ల్యాండ్ అనేది రోజు రోజుకు జనాభా పెరగడం ద్వారా ల్యాండ్ అనేది ప్రజలకు సరిపోవడం లేదు. సో అందుకే ఏదైతే ప్రొడక్షన్ లేని ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఆటోమేటిక్లీ పెరుగుతూ డిమాండ్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఈ 2020 నుండి చాలా మంది కూడా అవేర్నెస్తో చాలా మంది కూడా డబ్బులు ఉంటే అది 5,000 డబ్బులు ఉంటే అది 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, ప్రతి పైసా కూడా ప్రతి లక్ష కూడా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళకంటూ ఒక ప్రాపర్టీ ఉంటుంది, అదేవిధంగా డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే ఉంటాయి, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. సో పెట్టిన అమౌంట్ కూడా మనకు అనుకున్న దానికన్నా మల్టిపుల్గా రిటర్న్స్ రావడం జరుగుతుంది. కాబట్టి చాలామంది కూడా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మేజర్ థింగ్ ఏంటంటే మనకు ఇంకా రానున్న రోజులలో ఈ ల్యాండ్ డిమాండ్ అనేది ఎలా పెరుగుతుందంటే ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఈ చెన్నై అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, కలకత్తా ఏ ప్రదేశం తీసుకున్నా కానీ ఎస్ఎఫ్టీలలో ల్యాండ్ అమ్ముతున్నారు. కానీ ఓన్లీ మన హైదరాబాదు, తెలంగాణలో మాత్రమే యార్డ్లలో ల్యాండ్ అమ్ముతున్నారు. సో మనకు కూడా ఎస్ఎఫ్టీలో ల్యాండ్ కొనే పరిస్థితి రాకముందే, మన పిల్లలకు అలాంటి పరిస్థితి రాకముందే మనతో ఉన్న 5 లక్షలు 10 లక్షలు వీలైనంత వరకు సిటీకి దగ్గర దూరం అని చూడకండి. మీకు డెవలప్మెంట్ పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా కానీ క్లియర్గా ఉందా లేదా చూసుకొని మీరు మీకున్న బడ్జెట్లో సిటీకి దూరమైన పర్లేదు, ఎక్కడో దగ్గర ఒక 1000 గజాలు అవ్వచ్చు, 200 గజాలు అవ్వచ్చు, మీకు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని తీసి పెట్టుకోండి. ఈరోజు మీరు పెట్టుకునే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో రానున్న రోజులలో డైమండ్గా మారబోతుంది. 100కి 200% నేను చెప్తున్నానండి. ఎందుకు అంటే ఎందుకు దీనికి ఇంత డిమాండ్ పెరగబోతుంది అని ఆలోచిస్తే ఈ జనాభా పెరగడం ద్వారా ల్యాండ్ అనేది ఒకానొక టైంలో మనకు ఐడియా ఉంది, విలేజెస్లో అవ్వచ్చు, ఈ సిటీలో అవ్వచ్చు, ఒకానొక టైంలో ఒక 20 years బ్యాక్ ఒక ఇల్లు ఉందంటే అది 1000 గజాలలో ప్లేస్లో ఉండేది ఒక ఇల్లు, అది G+1 అవ్వచ్చు. కానీ ప్రజెంట్ 100 గజాల్లో కూడా 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్ల ల్యాండ్ పైకి బిల్డింగ్లు లేపుతూ వెళ్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంది? ప్లేసు తగ్గుతూ రావడం ద్వారా ఉన్న దానిలోనే వాళ్ళు ఒకనొక టైంలో విశాలంగా ఇల్లులు ఉండేది, ఈరోజు మనకు ఇరుకుగా ఇల్లులు ఉండే ఆస్కారం వచ్చేసింది, కనబడుతుంది కూడా మన సిటీలో. ఒకనొక టైంలో 5 ఫ్లోర్ 10 ఫ్లోర్లు అంటే హైదరాబాద్లో హైయెస్ట్ టవర్స్, ప్రజెంట్ మనం 50 టవర్లు 60 టవర్లు కూడా మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాము. సో ఎలాంటి వాతావరణం నుండి ఎలాంటి వాతావరణంకి వచ్చామో మనం ఆలోచించవచ్చు.
ప్రజెంట్ హైదరాబాద్లో మనం యార్డుల్లో ల్యాండ్ అమ్ముతున్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు మీతో ఉండే డబ్బుని సిటీకి దగ్గర దూరం ఎక్కడైనా సరే మనం పెట్టిన అమౌంట్ డబల్ అవుతుందనే ఆలోచన మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు కొనే ముందు వన్స్ ఆ డాక్యుమెంట్ పరంగా కానీ లీగల్కి పరంగా కానీ కంపెనీ పరంగా కానీ జెన్యూనా కాదని ఒక్కసారి వన్స్ మీరు చెక్ చేసుకొని అది ఎంత ఏంటి అని ఆలోచించుకొని ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు తీసుకున్న ప్రాపర్టీ ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీ మీదే మీ పిల్లలు మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. 2000 టైంలో హైటెక్ సిటీ అనే ప్రాంతం ఒక గుట్టలు కొండలుగా ఉన్న ప్రదేశం అది. కానీ ఈరోజు 2024లో చూసుకుంటే అది హైదరాబాద్లోనే నెంబర్ 1 ప్రాంతం అయిపోయింది. ఎలా ఇది సాధ్యం అంటే మనం అనుకోవచ్చు అక్కడ ఒక ఐటీ టవర్ ఏదైతే ఉందో మన సైబర్ టవర్, ఆ యొక్క టవర్ మనం పడడం ద్వారా ఆటోమేటిక్లీ ఐటీ కంపెనీస్ రావడం, ఆటోమేటిక్లీ అది గ్రోత్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రజెంట్ మన హైదరాబాద్ ఒక గ్రోత్ అనేది చాలా విస్తీర్ణం పెరుగుతూ వెళ్తుంది. సిటీ అనేది హైదరాబాద్ సిటీ లిమిట్స్ అనేది మనకు ఇప్పటికీ 100 km క్రాస్ అయిపోయింది. రానున్న రోజులలో ఇది 200-300 కిలోమీటర్స్ కూడా మనకు ఎక్స్టెన్షన్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మీతో ఉన్న డబ్బుని ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది ఎందుకు ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే హైదరాబాద్ అనే ప్రాంతంలో గచ్చిబౌలి అనే ప్రాంతం ఒకానొక టైంలో హైదరాబాద్కి అది ఒక 30-40 km డిస్టెన్స్ ఒకానొక టైంలో ఎక్కడో మారుమూల ప్రాంతం ఈ గచ్చిబౌలి అనే ప్రాంతం. అదే ఈరోజు మనం చూసుకుంటే ఇదే గచ్చిబౌలి కోకాపేట ప్రాంతంలో చూసుకుంటే 100 కోట్లు పర్ ఎకర్ వెళ్ళింది. అదే 20 years బ్యాక్ 5 lakhs పర్ ఎకర్, అంటే దగ్గర 200 times రిటర్న్స్ వచ్చాయి ఈ ల్యాండ్ పై. అదే 200 times ఏదైనా ప్రొడక్ట్ పై వచ్చిందని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అదే 200% గోల్డ్ పై వచ్చిందా, హ్యాండ్ లోన్స్ పై వచ్చిందా, ఈ షేర్ మార్కెట్ పైన వచ్చిందా, వేటిపై వచ్చిందని మీరు ఒకసారి ఆలోచించుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా మనం రిటర్న్ తీసుకుంటామనే దాని గురించి ఒక్కసారి ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మనకు ఇలాంటి రిస్క్ లేని ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే మనకు అది ల్యాండే. ల్యాండ్లో కూడా రిస్క్ ఉన్నాయి కాదని నేను చెప్పట్లేదు, కానీ మీరు తీసుకునే ముందే ఒక్కసారి దాని యొక్క డాక్యుమెంటేషన్ అవ్వచ్చు, దాని యొక్క లీగాలిటీ అన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. మేజర్గా మన ప్రజెంట్ ఒక చట్టం ఉందండి రియల్ ఎస్టేట్లో. ఆ చట్టం వచ్చేసి రెరా. ఈ రెరా అనుమతులు ఉన్న ఏ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి మీరు ల్యాండ్ కొనే ముందే లీగల్ పరంగా అన్ని చెక్ చేసుకొని ల్యాండ్ తీసుకోండి. సో ఎందుకు మనం ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ భూమి మీద సెకండ్ హ్యాండ్ కాని వస్తువు ఏదైనా ఉంది అంటే రెండు, అది 1 కరెన్సీ, 2 ల్యాండ్. కరెన్సీ వాల్యూ ఏ రోజుకనే ఒకే మాదిరిగా ఉంటుంది, కానీ ల్యాండ్ వాల్యూ ఈ రోజున్న వాల్యూ రేపు ఉండదు, రేపున్న వాల్యూ ఎల్లుండి ఉండదు. అంటే రోజుకు ల్యాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో అందుకే మనం ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్తాను. సో దయచేసి మీతో డబ్బులు ఉంటే సిటీకి దగ్గర దూరమా అనేది ఆలోచించకుండా మీరు లీగాలిటీ పరంగా క్లియర్గా ఉందా లేదా టైటిల్ చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఈరోజు మీరు పెట్టే 10 రూపాయలు రానున్న మీ పిల్లల భవిష్యత్తుకి అది ఎంతో ఉపకారం అవుతుంది. సో ఎందుకు అంటే మీరు పెట్టే ఈ 10 రూపాయలు రేపన్నాడు మీ పిల్లలకు అది 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు. సో దయచేసి మీరు పెట్టే 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు, ఇక్కడ సిటీకి దగ్గర దూరము మీకు ఎక్కడ మనకు లీగల్గా పరంగా ఎక్కడ వస్తే అక్కడ మీరు ఈ ల్యాండ్ అనేది తీసుకోండి. సో మరిన్ని మీ వివరాలు రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని మీరు ఒక డైనమాలో ఉన్నా కానీ దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి ఎంక్వైరీ కావాలన్నా ఎలాంటి క్లారిటీ కావాలన్నా నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఉన్నాను. మీకు రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా మీకు ఎవ్రీథింగ్ అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీ అని నేను ఇస్తాను. సో మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.